తేజు వెళ్ళే దారిలోని ఈ సీనరీస్ చూడండి. బుద్ధుడి గురించి మనందరికీ తెలిసినట్లే ఇది ఒక సింబల్ ఆఫ్ పీస్ అనే చెప్పుకోవచ్చు. ఇది రోయింగ్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోల్డెన్ పగోడా, ఇది ఒక బుద్ధిస్ట్ హెరిటేజ్. ఇది నామ్సాయి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ నుంచి అప్రాక్స్ 70 కిలోమీటర్స్. ఇది రోయింగ్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో రోడ్ ఇదే చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది. సో మిగతాదే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. చూడండి, రోయింగ్ నుంచి మనం టర్న్ అవుతున్నాం తేజు రూట్లోకి. తేజు వెళ్ళే దారిలోని ఈ సీనరీస్ చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం ఈ వాటర్ ఎంత క్లిస్టల్ క్లియర్గా ఉందో. హిమాలయన్ రేంజ్ ఇలా ఉంటుంది. మీకు ముందు వీడియోస్లో బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు అయిన దిబాంగ్ మరియు సియాంగ్ రివర్లను చూపించడం జరిగింది. మూడవ నది అయిన ఈ లోహిత రివర్ ఈ తేజు డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఈ మూడు నదులు కలిసి బ్రహ్మపుత్ర నదిలో కలవడం వల్ల దేశంలోనే అతిపెద్ద రివర్గా పేరుగాంచింది. గోల్డెన్ పగోడా అనేది అరుణాచల్ ప్రదేశ్లోని ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఉన్న స్టన్నింగ్ ఆర్కిటెక్చర్, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ మరియు పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ వల్ల టూరిస్టులని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ముందుగా చెప్పినట్లుగానే ఇది ఒక బుద్ధిస్ట్ హెరిటేజ్ టెంపుల్. బుద్ధుడి గురించి మనందరికీ తెలిసినట్లే ఇది ఒక సింబల్ ఆఫ్ పీస్ అనే చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ని 2010లో అప్పటి చీఫ్ మినిస్టర్ అయిన దోర్జే కండు ఇనాగ్రేట్ చేశారు. ఈ దేవాలయం ఈ ప్రాంతం యొక్క బౌద్ధ సంప్రదాయాలని ప్రతిబింబిస్తుంది. ఈ టెంపుల్ థాయ్ కమిటీ అనే కమ్యూనిటీ అండర్లో ఉంటుంది. ఈ టెంపుల్ని ట్రెడిషనల్ బర్మా స్టైల్లో నిర్మించడం జరిగినది. టెంపుల్ మొత్తం గోల్డ్ కలర్లో ఉండడం వల్ల సూర్యుని యొక్క ఎండ ఈ టెంపుల్ మీద పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్కి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఏరియా మొత్తం గార్డెన్స్తో గ్రీనరీ చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ బుద్ధ స్టాట్యూ అనే చెప్పుకోవచ్చు. ఆ స్టాట్యూని చూస్తూ ఆ అంబియన్స్ని, ఆ సీనిక్ అట్మాస్ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. ఇయర్లీ ఒకసారి కాతినా అనే బుద్ధిస్ట్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది. అప్పుడు బోధి సన్యాసులు మొత్తం ఇక్కడికి వస్తారు. స్పిరిచువల్ గ్రోత్ మరియు మెడిటేషన్ గురించి, దాని యొక్క విశిష్టత గురించి వివరిస్తారు. ఈ టెంపుల్ నామ్సాయి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడికి రావడానికి అస్సాంలో ఉన్న డిబ్రూగఢ్ నుంచి బై రోడ్ ఇక్కడికి రావచ్చు.